ఆరోగ్య ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు ఆర్ శ్రీనివాస్. మనం ఈరోజు తెలుసుకునేది ప్రాణాయామ అనే దీన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది. వీడియో పూర్తిగా చూడండి, సగంలో కట్ చేయొద్దు. పూర్తిగా మీరు వింటేనే ఇది ఏంటనేది మీకు అర్థమవుతుంది. ప్రాణాయామము అన్నది ప్రాణాలు నిలబెట్టేదే ప్రాణాయామ. దీంట్లో కొంతమందికే తెలుసు ఈ ప్రాణాయామ అంటే. చూడండి, ఈ రోజుల్లో ఊబకాయం విపరీతంగా వచ్చి శ్వాసలో అందక చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దానికి సంబంధించి ఈ ప్రాణాయామ అంటే ఏంటో అనేది మీకు వివరిస్తాను. ఒకసారి పూర్తిగా చివరి వరకు క్లిక్ చేయకుండా చివరి వరకు వినండి. విన్న తర్వాత మీకు దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది అర్థమవుతుంది. మీరు విన్న తర్వాత దీన్ని పట్టించి చూడండి. ఏది కూడా వెంటనే అవ్వదు, క్రమేపంగా వస్తుంది. ఇలాగ నేను చేసిన వీడియోస్లోని చాలా వీడియోస్లోని ఈ ప్రాణాయామ ఎలా చేయాలి, చేస్తే దాని ప్రయోజనాలు ఏంటనేది మీకు వివరించడం జరిగింది. అలాగే ఇది మీరు పూర్తిగా విన్న తర్వాత మీకు ఏంటనేది దీంట్లో పూర్తిగా విషయం అనేది అర్థమవుతుంది. ప్రాణాయామ ప్రాణాలను ఎలా నిలబెట్టాలి, నిలబెట్టేదే అని అనుకోవాలి. ప్రాణాయామ అనేది మనిషి యొక్క మానసిక స్థాయిని సాధారణ స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శాస్త్రయుక్తమైన ప్రక్రియ. మన పూర్వం ఋషులు మనస్సును అదుపులో పెట్టుకుంటాకై కనిపెట్టిన ఒక సాంకేతిక విధానం. మానవ జీవితం యొక్క అన్ని కోణములు దీనిలోని ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే మానవ జీవితం శ్వాసతో మొదలైంది, శ్వాసతోటి అంతమవుతుంది. తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు చూడండి, స్వాతంత్ర్యంగా శ్వాసించలేడు, శ్వాస తీసుకోలేడు. తల్లికి బిడ్డకు మధ్య గొట్టం వంటి జరాయువు ఉంటుంది. దీని ద్వారానే తల్లి నుండి బిడ్డకు పోషక పదార్థాలు, ప్రాణశక్తి లభిస్తాయి. అలాగే బిడ్డ దేహంలో తయారైన మలినాలు, కార్బన్ డైఆక్సైడ్ తిరిగి తల్లి దేహంలోకి వస్తాయి. బిడ్డ తల్లి దేహం నుండి బయటకు రాగానే తల్లికి బిడ్డకు మధ్య ఉన్న సంబంధం తొలగిపోతుంది. అప్పుడు బిడ్డ మొదటి శ్వాసను ప్రారంభిస్తాడు, దానిని జీవితాంతకాలం కొనసాగిస్తాడు. చివరి వరకు నిశ్వాసతో జీవిస్తూ అంతమవుతుంది. ప్రాణం బయటకు పోయే సమయంలో కొంత శాతం మలద్వారం గుండా, మరికొంత శాతం ముక్కు ద్వారం గుండా విడుదలవుతుంది. అందువలనే మలద్వారం ముచ్చుదేవత అన్నారు. మలద్వారంను బంధించగలిగితే బయటకు విడుదలయ్యే ప్రాణశక్తిని ఆపవచ్చు. ప్రాణాయామ అనగా ప్రాణ ప్లస్ ఆయామము. ప్రాణాయామము ప్రాణశక్తిని క్రమబద్ధీకరించుకొని ప్రక్రియనే ప్రాణాయామం అంటారు. యస్సుమంతా పంచభూతాలహిం, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు విశ్వమంతా ఉన్నాయి. ఇవి ఒకదాని నుండి ఒకటి ఏర్పడతాయి, ఒకదానిచే మరొకటి హరించబడతాయి. ఉదాహరణకు భూమి నీటిచే హరింపబడుతుంది, నీరు అగ్నిచే దహింపబడుతుంది, అగ్ని వాయువుచే హరించబడుతుంది, వాయువు ఆకాశంచే హరించబడుతుంది. తిరిగి అవి అన్నీ అదే క్రమంలో ఏర్పడతాయి. అయితే ఇలా మార్పులు జరగటానికి వెనుక ఒక శక్తి తప్పనిసరిగా ఉండవలసిందే. ఆ శక్తినే ప్రాణశక్తి అంటారు. పంచభూతములు ప్రాణశక్తితో కూడి ఉంటాయి. ప్రాణశక్తి పంచభూతములందు ఇమిడి ఉంటుంది. విశ్వంలో ఈ విధంగా అయితే పంచభూతములు ఉన్నాయో మన శరీరంలో కూడా అవే పంచభూతములు ఉన్నాయి అని మీకు తెలుసా? ఎముకలు, కండరములు భూమి తత్వంలో ఉంటాయి. 70% వరకు నీరు ఉంటుంది.
శరీరం ఎల్లప్పుడూ నిర్ణీతమైన ఉష్ణోగ్రతతో ఉంటుంది. లోపల భాగమంతా వాయువుతో ఉంటుంది. అవయవములు ఉండుటకు అవకాశం ఇచ్చే ఆకాశము ఉంటుంది. ఈ పంచభూతములు నడిపించే ప్రాణశక్తి మనలో కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రాణము లేకుండా పంచభూతములకు కదలిక లేదు. ప్రాణాయామ అంటే పంచభూతములను నడిపించే ప్రాణశక్తిని నియంత్రించుకోవడమే. ఈ రహస్యములను మనం కనుగొలిగితే విశ్వములో ప్రాణశక్తి కదలికలు కూడా మనకు తెలుస్తాయి. కేవలం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదిలిన ఎడల అది ప్రాణాయామం కాదు. ప్రాణశక్తిని గ్రహించి దాని ద్వారా శరీర అవయవములను సక్రమమైన రీతిలో పనిచేయించడమే ప్రాణాయామం అవుతుంది. మనం మామూలుగా గాలిని తీసుకొని వదులుతూ ఉంటాం. ఇది యాంత్రికంగా అప్రయత్నంగా జరుగుతూ ఉంటుంది. కానీ మనం ప్రాణాయామంలో క్రమబద్ధంగా నియమం నిష్ఠలతో గాలి తీసుకొని వదులుతూ ఉంటాము. ఇవి ఒక రకమైన నియంత్రిత చర్య అవుతుంది. మన శ్వాసకు మనసుకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. శ్వాస గజిబిజిగా అక్రమంగా వేగంగా జరుగుతుంటే మనసు కూడా అలజడిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. శ్వాస క్రమబద్ధంగా లోతుగా సుదీర్ఘంగా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మామూలు పరిస్థితుల్లో మన రెండు ముక్కు రంధ్రముల ద్వారా సమానంగా గాలి ఉండదు. ఒకటి ఎక్కువగా పనిచేస్తే రెండవది తక్కువగా పనిచేస్తుంది. మనం ఆవేశంగా అలజడిగా ఉన్నప్పుడు కుడి ముక్కు రంధ్రం పనిచేస్తుంది. అప్పుడు మన శరీర ఉష్ణోగ్రత మామూలు స్థాయి కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. మనం సోమరితనం బద్ధకంగా ఉన్నప్పుడు ఎడమ ముక్కు పనిచేస్తుంది. మీరు టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు, మీకు తేడా తెలుస్తుంది. అప్పుడు మన శరీర ఉష్ణోగ్రత మామూలు స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. ఇటువంటి విధానం రోజంతా కొనసాగుతుంది. అయితే సంధ్యా సమయంలో మాత్రం రెండు ముక్కులు రంధ్రములు సమానంగా పనిచేస్తాయి. అంటే ఆ సమయంలో మనస్సు సమానత్వంగా ఉందన్నమాట. అందువలనే ఆ సమయంలో సంధ్యా వందనం, అగ్నిహోత్రం, జపం, పారాయణం చేస్తూ ఉంటారు. అయితే మనం క్రమం తప్పకుండా 2 సంవత్సరాలు ప్రాణాయామం చేయగలిగితే 2 శ్వాస రంధ్రములు 24 గంటలు సమానంగా పనిచేస్తాయి. అంటే మనస్సు సంపూర్ణంగా సమానత్వంలో ఉంటుందన్నమాట. ఉష్ణోగ్రత వ్యత్యాసము ప్రదర్శిస్తుంది. కాబట్టి కుడిముక్కు రంధ్రమును సూర్యనాడి అని, ఎడముక్కు రంధ్రమును చంద్రనాడి అంటారు. సాధారణ పరిస్థితుల్లో మనం మన ఊపిరితిత్తుల సామర్థ్యం కేవలం 30 నుండి 35% వాడతాం. సైన్స్ పరంగా చెప్పాలంటే 2 ఊపిరితిత్తులను దాదాపు 6000 విలాలని గాలితిత్తులుంటే వానిలో 2000 వరకే మాత్రమే మంచి గాలితో నింపబడుతుంది. అందువలన శరీరం పాక్షికంగా మాత్రమే శుద్ధి అవుతుంది. దీని ఫలితంగా కొన్ని భాగాలకు ప్రాణశక్తి అసలు అందక అవి రుగ్మతలకు గురవుతూ ఉంటాయి. అందువలనే చెడు రక్తం మెదడుకు కూడా ప్రవహించి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మనం ప్రాణాయామం చేసే సమయాన్న ఊపిరితిత్తుల సామర్థ్యమును 100% ఉపయోగిస్తాం. కావున శరీర మందలి అన్ని భాగములు చైతన్యవంతం అవుతాయి. అదనపు బరువు, అనవసరపు కొవ్వు శరీరంలో ఉండవు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే
సృష్టిలో ఏ జంతువు అయితే తక్కువ శ్వాసలు తీసుకుంటుందో ఆ జంతువు ఎక్కువ కాలం బ్రతుకుతుందని మీకు తెలుసా? ఉదాహరణకు కుక్కలు నిమిషానికి 50 నుంచి 80 సార్లు శ్వాస తీసుకుంటాయి. దాని జీవితకాలం 11 సంవత్సరాలు. గుర్రములు నిమిషానికి 30 శ్వాసలు తీసుకుంటాయి. దాని జీవితకాలం 30 సంవత్సరాలు. ఏనుగు ఒక్క నిమిషానికి వచ్చి 15 నుంచి 20 శ్వాసలు తీసుకుంటాయి. దాని జీవితకాలం 100 సంవత్సరాలు జీవిస్తుంది. అదేవిధంగా మనుషులు ప్రతి నిమిషానికి 12 నుంచి 15 శ్వాసలు తీసుకోవాలి. మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు జీవన ప్రమాణం కలిగి ఉంటాయి. ఇది ఆదర్శవంతమైన జీవితం కలిగి వారికి సాధ్యపడుతుంది. తాంబేళ్ళు ఒక నిమిషానికి వచ్చి 5 నుంచి 10 శ్వాసలు తీసుకుంటుంది. దాని జీవితకాలం 500 సంవత్సరాలు బతుకుతుంది. మనం క్రమం తప్పకుండా ప్రాణాయామ చేయడం ద్వారా మన శ్వాసల యొక్క సంఖ్య క్రమేపీ తగ్గుతుంది. అందువలన ఆయుష్ పెరుగుతుంది. నీకు నువ్వే బ్రహ్మ అవుతావు. ప్రస్తుతం మనకున్న జీవితకాలం పెరుగుతుంది. శూన్యంలో ఉండటం ద్వారా అహంకారం తగ్గుతుంది. శరీరంకు మనసుకు మధ్య సమస్య ఏర్పడుతుంది. జబ్బు అనేది శరీరం మందలి ప్రాణశక్తి మోతాదులు సంబంధించే మార్పు మాత్రమే. ఒక అవయవమునకు ప్రాణశక్తి అందనట్లయితే ఆ అవయవము క్రమేపీ పనిచేయటం తగ్గిపోయి కొంతకాలానికి జబ్బుకు గురవుతుంది. ఒకవేళ ఒక అవయవమునకు ఉత్తంతంగా ప్రాణశక్తి అందించిన అది క్రమేపీ అధిక శ్రమ వలన రుగ్మతకు గురవుతుంది. క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం ద్వారా అధికంగా ప్రాణశక్తి ఉన్న ప్రదేశంలోనున్న ప్రాణశక్తి గ్రహించబడిన ప్రాణశక్తి లేని ప్రదేశములకు అందించబడి శరీరం ప్రాణశక్తితో సమానత్వమును పొందుతుంది. అందువలన జబ్బు ఉండే ప్రసక్తి లేదు. జబ్బు చేసే ప్రసక్తి లేదు. ప్రాణాయామం క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే శరీరంలో అనేకమైన మార్పులు వచ్చి కొన్ని శబ్దాలు వస్తాయి. శరీరం దూది పింఛం వల్లే తేలిగ్గా ఉంటుంది లేదా 1 టన్ను వరకు బరువు పెరుగుతుంది. ప్రాణాయామం కంటిన్యూషన్గా చేయకపోతే. చెయ్యాలి ప్రతిరోజు. ఇటువంటి విధానంలో చూడండి, మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ అనే మాట మీరు చాలామంది వినే ఉంటారు. మెడిటేషన్ కూడా చాలా మంచిది. ఈ ప్రాణాయామం అనేది స్టార్టింగ్ మొదలుపెట్టి ప్రాణాయామం చేస్తూ తర్వాత మెడిటేషన్ అనేది మనం చేయటం మంచిది. మానవుని దేహంలో అచేతనంగా ఉన్న నాడులను కొన్నింటిని చైతన్యవంతం చేయగలిగేదే అతీతమైన శక్తులు వస్తాయి. వానిలో 2 అతి ముఖ్యమైనవి. అవి 1 ఎడ, 2 పింగళ. ఇవి వెన్నుభాగమునందలి ఎడమ కుడి నాళ్ళు. వీటి ఆధారంగా భాగమున యోగశక్తి కేంద్రీకృతమై ఉంటుంది. దీనిని కుండలిని శక్తి అంటారు. 2 నాడుల మధ్యలో ఉన్న ద్రవమును జీవామృతం అంటారు. ఇది పైకి ప్రవహించే కొలది మూలాధారము నుండి సహస్ర
సహస్రము వరకు శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండే కొలది మనిషికి యొక్క ఆలోచన విధానములో మార్పు వస్తుంది. మనం కొందరు యోగుల కథలు వింటూ ఉంటాం. వారు ఎవరైనా తాకితే రుగ్మతలు పోతాయి, గుడ్డివానికి చూపు వస్తుంది, చనిపోయిన వారు బతికించుతారు, లేక వారి సమక్షంలో జీవిస్తే రుగ్మతలు పూర్తిగా తగ్గిపోతాయని ఇటువంటి చాలా వింటూ ఉంటాం. శ్వాస ప్రక్రియలోనే వీరి యందు పుష్కలంగా ప్రాణశక్తి ఉంటుంది. వీరు ప్రాణశక్తిని మరొకరికి అందించడం ద్వారా రుగ్మతలను నివారించుకోగలుగుతారు. క్రమం తప్పకుండా ప్రాణాయామ అనేది చేయడం ద్వారా శ్వాస వేగం తగ్గుతుంది, మనిషి యొక్క మానసిక స్థితిలో మార్పు వస్తుంది. అటువంటి వారు సమాధి అభ్యాసమును కూడా కొనసాగిస్తారు. ద్వారా ఆత్మానుభూతి కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పరాకాష్ఠ వరకు వెళ్ళగలిగితే శ్వాస ఆగిపోతుంది, ఆలోచన రహిత్యం స్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా సజీవంగా శరీరం ఎంతకాలమైనా ఉండవచ్చు. చివరిగా మనం తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏమిటంటే, మనిషి తనను తాను జయించుకోగలిగితే విశ్వాన్ని జయించినట్లే. దానికి ఆధారం శ్వాసలో ఉన్నది. అజ్ఞాని బ్రహ్మ ప్రపంచమును జయించాలనుకుంటే జ్ఞాని తనను తాను జయించుకోవాలన్న అనుకుంటాడు. దీనికి ప్రాణాయామం ఎంతో అవసరం. శ్వాస అనేది మన మనసుకి అద్దం వంటిది. శ్వాసలో కలిగే మార్పు మన జీవితంలో వ్యక్తిత్వం విప్లవాత్మక మార్పు తెస్తుంది. శ్వాస లోతుగా జరిగే కొలది ప్రవర్తన కూడా మారుతుంది. కృత్రిమ తత్వం అంతా తొలగిపోయి ప్రతి కోణం నుండి మన జీవన విధానం మారుతుంది. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కొంతమందికి షేర్ చేయండి. ఇలా తరచు మా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. అందరికీ నమస్కారం. థ్యాంక్స్.